హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. 30 మార్చి 2022 డైలీ కరెంట్ అఫైర్స్. ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ అస్సాం మేఘాలయ. ఈ అస్సాం అండ్ మేఘాలయ రాష్ట్రాల మధ్య ఈ 50 ఇయర్స్గా ఉన్న బార్డర్ డిస్ప్యూట్ ఏదైతే ఉందో దాన్ని హోంమంత్రి సమక్షంలో పరిష్కారం చేసుకోవడం జరిగింది పాక్షికంగా. సో మనకి హోంమంత్రి సమక్షంలో ఎందుకు చేసుకున్నారు? రాజ్యాంగం లేదా రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఈ అంతర్రాష్ట్రాల మధ్య ఉన్న డిస్ప్యూట్ గురించి పేర్కొంటుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు దీని గురించి ఏమని చెప్పిందని చెప్పేసి మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూస్తే లీగల్ సర్వీస్ క్లినిక్ అనేది ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ అనేది ఈ మహిళల కోసము పూర్తిగా ఉచిత న్యాయం అందించేందుకు ఆ నేషనల్ లీగల్ సర్వీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఢిల్లీలో. ఇంటర్నేషనల్ రిలేషన్స్ చూస్తే ఇండియా శ్రీలంక సంబంధాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇండియా నైబరింగ్ ఫస్ట్ అనే పాలసీ ఆధారంగా శ్రీలంకకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది. మనకి ఇంకొక ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది శ్రీలంకలో ఏర్పాటు చేస్తుంది ఇండియా. అది ఎక్కడ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో బ్రిక్స్ మీడియా అనేది ఈ బ్రిక్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి ఈ 5 దేశాల మధ్య ఈ జర్నలిజం కోసము ఆన్లైన్ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా నుంచి ఎవరని చెప్పేసి ఇంతకుముందు మనకి బ్రిక్స్ దేశాల మధ్య వ్యాక్సిన్ సెంటర్ ఉంది, ఇప్పుడు మీడియా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్కీమ్స్ చూస్తే జల్ శక్తి అభియాన్, ఈ వాటర్ని పట్టేందుకు ఈ వాటర్ని సంరక్షణ చేసేందుకు ఒక రకమైన కంపెయిన్, అది కార్యక్రమము. ఆ కార్యక్రమం ఏంటి అని చెప్పేసి మనం డిస్కస్ చేయాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద ఈ భోపాల్లో ఒకే రోజు 5.21 lakhs అనే గృహాలకి గృహ ప్రవేశం చేయడం జరిగింది. మనకి ఆ స్కీమ్ గురించి ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మనకి ఇటీవల కరెంట్ అఫైర్స్ లో కూడా ఆ స్కీమ్ యొక్క కాల పరిమితి పెంచిండ్రు. సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే స్నైపర్ రైఫిల్స్ అనేది జమ్మూ కాశ్మీర్ లో ఎవరైతే ఎల్ఓసి వెంబడి సైనికులు ఉంటారో వాళ్ళకి కొత్త రైఫిల్స్ వచ్చినాయి. ఆ రైఫిల్స్ మనం ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామని చెప్పేసి. నెక్స్ట్ తెలంగాణ వస్తే యాదాద్రి టెంపుల్ అనేది మనకు ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే వస్తుందండి. ఈ టెంపుల్ రూపశిల్పి ఎవరు, ఫస్ట్ తొలి భక్తుడు ఎవరు, దానికి ఎవరు శైలి రూపొందించిండ్రు, ఏ శైలి ఉన్నది, ఆ ఫండింగ్ ఎవరని చెప్పేసి అవన్నీ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్రశ్న మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. నేషనల్ యానిమల్ బయోమెడికల్ రీసెర్చ్ అనేది తొలిసారిగా ఈ సౌత్ ఏషియా, దక్షిణ ఆసియా మొత్తంలోనే జంతువుల కోసం ఒక జీవ వైద్య కేంద్రం అనేది మన హైదరాబాద్లో ఏప్రిల్ 2న ఏర్పాటు కాబోతుంది. రిపోర్ట్ చూస్తే మనకి ఇండియా జీడిపి అనేది ఇంకా రేపైతే అయిపోతుంది. ఇంకా ఏ సంస్థ కూడా ఇండియా జీడిపిని అంచనా వేయదు. సో మనకి ఇక్రా అనే సంస్థ ఇండియా జీడిపి ఇంత అని చెప్పేసి అంచనా వేసింది. సో ఇంతకుముందు చాలా సంస్థలు ఉన్నాయి, IMF అని చెప్పేసి, వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి, మూడీస్ సంస్థ, ఫిచ్ రేటింగ్ సంస్థ, క్రిసిల్ రేటింగ్ సంస్థ, UNCTAD సంస్థ, ఇవన్నీ మనకి జీడిపి ఎంత అని చెప్పేసి రేటింగ్స్ ఇచ్చినాయి. ఒక పేజీలో రాసుకుంటే మనకి ఈజీగా మర్చిపోకుండా ఉంటుంది, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ హ్యూరన్ రీసెర్చ్ అనేది ఈ మహిళా కుబేరుల జాబితా తీసింది, ఈ 10 మందిది. అందులో మన ఇండియా నుంచి ఒక ఫాల్గుణ నాయర్ అనే అమ్మాయి ఉన్నది. సమ్మిట్ చూస్తే మనకి ఇషాన్ మంథన్ అనే సమ్మిట్ అనేది ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి కోసము ఈ సమ్మిట్ కండక్ట్ చేయబడుతుంది. ప్రాజెక్ట్ చూస్తే ఈ పార్ తపి నర్మదా మనం డిస్కస్ చేసాం. ఈ ప్రాజెక్ట్ ని అక్కడ ఉన్న గుజరాత్లో ఉన్న ఈ ట్రైబల్ కమ్యూనిటీ ధర్నా చేస్తుంది కాబట్టి తాత్కాలికంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ నదుల లింకింగ్ ని ఆపివేసింది ఆ ప్రొటెస్ట్ కి భయపడి. నెక్స్ట్ కమిటీ చూస్తే ఇది కాంట్రవర్సీ కమిటీ అండి. ఈ రోహిత్ చక్రతీర్థ కమిటీ అనేది కర్ణాటక ప్రభుత్వం సిలబస్ రివ్యూ కమిటీగా నియమిస్తే టిప్పు సుల్తాన్ ఎందుకు సిలబస్లు అని చెప్పేసి తీద్దామని చెప్పేసి ఒకటి, ఈ 1857 రివోల్ట్ని సిపాయిల రివోల్ట్ అనొద్దని చెప్పేసి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో టిప్పు సుల్తాన్ని మైసూర్ పులి అని ఎందుకు పిలుస్తామని చెప్పేసి ఆ కమిటీ ప్రశ్నిస్తుంది. సో లెసన్ అయితే తొలగిస్తున్నారు కర్ణాటకలో మైసూర్ టిప్పు సుల్తాన్ది. నెక్స్ట్ మనకు అటువంటి కాంట్రవర్సీ ఉన్నప్పుడు జనరల్గా ఎగ్జామ్లో
ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అడిగేందుకు. సో ఫస్ట్ చూస్తే మనకి ఇండియన్ పాలిటీది. సో అస్సాం అండ్ మేఘాలయ. సో ఈ రెండు రాష్ట్రాల మధ్య 50 years గా మనకి డిస్ప్యూట్ ఉన్నది, బార్డర్ డిస్ప్యూట్ అని చెప్పేసి సరిహద్దు వివాదం ఉంది. సో ఇది మనకి జనరల్ గా అస్సాం అనేది ఇట్లా ఉంటుందండి. అస్సాం స్టేట్ చూస్తే ఇక్కడ ఉంటుంది మేఘాలయ, ఇదంతా అస్సాం. ఈ అస్సాంకి దాదాపు సిక్కిం కాకుండా మిగతా 7 sisters అంటాం. అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్న అన్ని స్టేట్స్ తో లింక్అప్ అయి ఉన్నది ఈ అస్సాం స్టేట్ అనేది. సో అస్సాంకి చాలా స్టేట్స్ తోని బార్డర్ డిస్ప్యూట్ ఉన్నది. ఇన్ఫాక్ట్ ఇందులో చాలా రాష్ట్రాలు అస్సాం నుంచే ఏర్పడ్డాయి కాబట్టి సాధారణంగా డిస్ప్యూట్ అనేది సాధారణం. సో ఇక్కడ ఉంటుంది మేఘాలయ. మనకి మేఘాలయ స్టేట్ అనేది అస్సాం నుంచే ఏర్పడింది. మనకి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ లో ఉంటది. ఈ ఖాసీ, జాంతియా అండ్ గోరా ఈ తెగల నుంచి ఈ మేఘాలయ రాష్ట్రం అనేది ఏర్పడింది అస్సాం నుంచి విడిపోయి. ఇప్పుడు 1971 చట్టం ప్రకారం విడిపోయింది. 1972 జనవరి 21న మేఘాలయ రాష్ట్రం అనేది ఏర్పడింది అస్సాం నుంచి. ఈ మేఘాలయ, మణిపూర్ అండ్ త్రిపుర ఇటీవల 50 years సెలబ్రేషన్స్ అనేది జరుపుకున్నారు. ఈ 3 రాష్ట్రాలు ఏంటిది? మేఘాలయ ఒకటి, మణిపూర్ ఒకటి, నెక్స్ట్ త్రిపుర. ఈ 3 రాష్ట్రాలు కూడా మనకి జనవరి 21 వరకు 50 years పూర్తయిందండి. సో మనకి ఈ ప్రశ్న వస్తుంది 50 years ఒక సందర్భం కాబట్టి ప్రశ్న రావచ్చు. 1972న ఈ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఏర్పడేటప్పుడు ఈ 71 చట్టాన్ని మేఘాలయ రాష్ట్రం అనేది సమ్మతించలేదు. సో కారణం ఏంటి అంటే కొన్ని ఇక్కడ డిస్ప్యూట్స్ అనేవి, అంటే మేఘాలయ ప్రాంతాలు కొన్ని అటువైనాయట, అస్సాం ప్రాంతాలు కొన్ని ఇటు వచ్చినాయి కాబట్టి డిస్ప్యూట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది మనకి 50 years కొనసాగింది. డిస్ప్యూట్ అనేది 12 areas లో ఉన్నది. ఈ నెంబర్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాలలో శాంతి ఒప్పందం అనేది చాలా కష్టం వాస్తవంగా. పేరుకే 7 sisters, మొత్తం గొడవలే. రైట్. ఈ అస్సాంకి మేఘాలయ మధ్యన 12 areas లో డిస్ప్యూట్ ఉన్నది. 884.9 kilometers పొడవున ఈ డిస్ప్యూట్ అనేది ఉన్నది. సో ప్రతి నెంబర్ గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఒప్పందంలో 6 areas లో ఉన్నటువంటి ఎంత అంటే 36.7 square kilometers యొక్క భూభాగం అనేది పరస్పరం మార్పిడి చేసుకున్నారు. గివ్ అండ్ టేక్ పాలసీ ద్వారా ఈ శాంతి ఒప్పందం అనేది జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి, గివ్ అండ్ టేక్ పాలసీ. సో కొన్ని ప్రాంతాలు అటుపోయినాయి, కొన్ని ప్రాంతాలు ఇటు వచ్చినాయి. గివ్ అండ్ టేక్ పాలసీ ద్వారా 36.7 square kilometers అనే భూభాగం మార్పిడి జరిగింది. ఇందులో అస్సాంకి ఏమో 18.5 వస్తే ఈ మేఘాలయకేమో 18.2 వచ్చింది. 36.7 అని చెప్పేసి చెప్తున్నాం ఇక్కడ. ఇంకా చెప్పాలంటే 36.79, 8 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. రైట్, 7, 9 అని చెప్పేసి. సో మనకి 36.79 square kilometers యొక్క భూభాగ ఒప్పందం అనేది జరిగింది అస్సాంకి మేఘాలయకి మధ్య. ఎవరి సమక్షంలో అంటే మన హోంమంత్రి అమిత్ షా సమక్షంలో. ఇదేంటి అమిత్ షా సమక్షంలో అంటే మనకి రాజ్యాంగంలో మరి ఇటువంటి అంతర్రాష్ట్రమైన సమస్యలు వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఏముంది, సుప్రీంకోర్టు ఏముంది అని చెప్పేసి ఒక చూస్తే అస్సాం మేఘాలయ మొత్తం 12 areas మధ్య డిస్ప్యూట్ ఉన్నది. అందులో ఎక్కువ అంటే మనకి ఇది గుర్తుపెట్టుకోండి, ల్యాంగ్ పీకు అనే ఈ జిల్లాలో ఎక్కువ ఉంటుందండి. సో లాంగ్ పీకు అని చెప్పేసి ఇది గోరా కొండల్లో ఉంటుంది. సో గోరా హిల్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ల్యాంగ్ పీకు ఈ ఏరియాలో ఉన్నది. ఇది ఇంకా పరిష్కారం కాలేదు. 6 areas ఏవేంటి అంటే సో మైనర్ డిస్ప్యూట్ ఉన్న కాడ పరిష్కారం అయితే అయింది. సో మనకి రాజ్యాంగం వీటిని ఏమంటారు అంటే అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలు. సో వీటి కోసం మరి రాజ్యాంగంలో ఏముంది, సుప్రీంకోర్టు ఏమైనా చెప్పింది అని చెప్పేసి చూద్దాం ఒకసారి. ఫస్ట్ రాజ్యాంగంలో ఏముంది అంటే
ఇన్ఫాక్ట్ ఈ భూమి సమస్య అండి, సరిహద్దు అంటే భూమి సమస్య. మనకి నీటి సమస్య కోసము పర్టికులర్ గా ఒక ఆర్టికల్ ఉంది. ఏంటిది? 262 ఆర్టికల్, అంతర్రాష్ట్ర జలాల ఒప్పందం అని చెప్పేసి 262 ఆర్టికల్ ఉన్నది. 263 ఆర్టికల్ అనేది అంతర్రాష్ట్ర మండలి ఉన్నది. సో అంతర్రాష్ట్ర మండలి అనేది భూ సమస్యల మీద పరిష్కారం చేస్తుంది అంటే ఎస్ చేస్తుంది. పర్టికులర్ గా భూ సమస్య అని ఏమీ కాదు, రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ ఉన్నా, సెంట్రల్ కి స్టేట్ కి మధ్య డిస్ప్యూట్ ఉన్నా కూడా ఈ అంతర్రాష్ట్ర మండలి పరిష్కారం చేస్తుంది కూడా. బట్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది మన గవర్నమెంట్ పాలసీలో లేదు. ఒకసారి చూస్తే 263 ఆర్టికల్ ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఎవరు ఏర్పాటు చేస్తారంటే రాష్ట్రపతి. రాష్ట్రపతి ఎప్పుడు అంటే ఎనీ టైం అవసరం ఉందని భావిస్తే రాష్ట్రపతి ఎప్పుడైనా అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయవచ్చు. ఇది అర్థమైంది. ఎనీ టైం అంటే ఇది పర్మనెంట్ కాదు, సో నాన్ పర్మనెంట్ ఆర్టికల్ రూపంలో ఉంది కాబట్టి ఎస్ రాజ్యాంగబద్ధ సంస్థ. మనకి ప్రశ్న వస్తుందండి, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏ రకమైన సంస్థ అంటే రాజ్యాంగబద్ధ సంస్థ. ఒకటో ఆప్షన్ రాజ్యాంగబద్ధ సంస్థ, రెండవది చట్టబద్ధ సంస్థ లేదా శాసనబద్ధ సంస్థ, మూడవది శాశ్వతము కాని రాజ్యాంగబద్ధ సంస్థ, 4 నన్ను అని చెప్పేసి వస్తుంది. మనం ఇక్కడ ఆన్సర్ పెట్టద్దు, శాశ్వతము కాని రాజ్యాంగబద్ధ సంస్థ. ఎందుకు అంటే దాని యొక్క నేచర్ అనేది నాట్ పర్మనెంట్. రాష్ట్రపతి ఎప్పుడైనా ఏర్పాటు చేయవచ్చు, ఎప్పుడైనా రద్దు చేయవచ్చు అని చెప్పేసి చెప్తున్నాము. సో అది మనకి అంతర్రాష్ట్ర మండలి గురించి రాజ్యాంగంలో ఉన్నది. అది ఏం పని చేస్తుంది అంటే జనరల్ గా ఈ రాష్ట్రాల మధ్య సమన్వయం కోసము, రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు పరిష్కారం కోసం కృషి చేస్తుంది. రైట్. ఈ అంతర్రాష్ట్ర మండలిని రాష్ట్రపతి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉంటది. ఇంతవరకు కేవలం 12 టైమ్స్ మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది, అంటే ఎవ్రీ ఇయర్ అనేది ఉండదు. సో 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వస్తే ఈ 70 ఇయర్స్ టైంలో కేవలం 12 టైమ్స్ మాత్రమే మీటింగ్ పెట్టుకున్నారు. జనరల్ గా ఎవ్రీ ఇయర్ 3 టైమ్స్ మీటింగ్ జరగాలి అంతర్రాష్ట్ర మండలిది, బట్ ఇప్పటికీ స్టిల్ 12 టైమ్స్ మాత్రమే జరిగింది. అంటే దాన్ని ఎక్కువగా లెక్కలోకి తీసుకోవట్లేదు. అంతర్రాష్ట్ర మండలి కంపోజిషన్ చూస్తే గిట్ట దీనికి చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. సభ్యులు ఎవరు? ఈ ప్రశ్న వస్తుందండి. సభ్యులు ఎవరు అంటే ఒకటేమో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సో అన్ని రాష్ట్రాల సీఎంలు. సెకండ్ ఇది శాసనసభ కలిగిన కేంద్ర పాలిత ముఖ్యమంత్రులు, ఐ మీన్ ఈ ఢిల్లీ, పాండిచ్చేరి అండ్ జమ్మూ కాశ్మీర్. మూడోది శాసనసభ లేని కేంద్ర పాలిత ప్రాంతాల పాలకులు. ఫోర్త్ వచ్చేసి ఎక్కడన్నా రాష్ట్రపతి పాలన ఉంటే గిట్ట ఆ రాష్ట్ర గవర్నర్లు. దీంతో పాటు హోంమంత్రితో సహా గుర్తుపెట్టుకోవాలి, హోంమంత్రితో సహా 6 మినిస్టర్స్. వీళ్ళని ఎవరంటేనే ప్రైమ్ మినిస్టర్ నామినేట్ చేస్తాడు. ఇంకెవరన్నా మినిస్టర్స్, ఈ సంఖ్య స్థిరంగా ఉండదు, 4 నుంచి 6 ఎంతైనా ఉండొచ్చు. మినిస్టర్స్ ను శాశ్వత ఆహ్వానితులుగా నియామకం చేస్తారు. ఒకటి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, దీనికి చైర్మన్. సభ్యులు చూస్తే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు. ఒకవేళ యూటీకి అసెంబ్లీ ఉంటే ఆ యూటీ యొక్క చీఫ్ మినిస్టరు, అసెంబ్లీ లేకుంటే ఆ యూటీ యొక్క కమిషనరు, పాలకుడు. రాష్ట్ర గవర్నర్ ఎప్పుడు అంటే రాష్ట్రపతి పాలన ఉంటే గిట్ట ముఖ్యమంత్రి ఉండడు కాబట్టి ఆ రాష్ట్ర గవర్నర్. ఒక 6 మినిస్టర్స్ కంపల్సరీ హోమ్ మినిస్ట్రీ ఉండాలి, రాష్ట్ర ప్రధానమంత్రి వాళ్ళని నియమిస్తారు. ఇంకా కొంతమంది మినిస్టర్స్ శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. సో వీళ్ళంతా 1 ఇయర్కి 3 టైమ్స్ మీటింగ్ పెట్టుకొని ఆ ఇయర్లో ఏమన్నా డిస్ప్యూట్ వచ్చినాయో పరిష్కారం చేసుకోవాలి. బట్ ఇది పనిచేస్తలేదు కాబట్టి హోంమంత్రి దగ్గర వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర మండలికి ఒక స్టాండింగ్ కమిటీ కూడా ఉందండి. ఒక స్టాండింగ్ కమిటీ ఉన్నది. ఈ స్టాండింగ్ కమిటీకి హోమ్ మినిస్ట్రీ చైర్మన్ కాబట్టి అట్లా కూడా ఒప్పందము చేసుకున్నారు. సో స్టాండింగ్ కమిటీ, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ యొక్క
చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి కాదు, హోంశాఖ మంత్రిత్వ శాఖ ఎవరు ఉంటే వాళ్ళు. ఇప్పుడు అమిత్ షా ఉన్నాడు కాబట్టి. సో ఇది మనకి అంతర్రాష్ట్ర మండలి గురించి మనకి ప్రశ్న వస్తుంది. దీంట్లో లోపాల మీద ప్రశ్న వస్తుంది. గ్రూప్ 1 మెయిన్స్ రాస్తే ఈ అస్సాం మేఘాలయ ఒప్పందం జరిగింది కాబట్టి అంతర్రాష్ట్ర మండలి ఉన్నప్పటికీ కూడా దీన్ని ఉపయోగించుకోలేదు వాళ్ళు. లోపాలు వస్తే ఇది రాజ్యాంగ హోదా అనేది ప్రశ్నార్థకము. సో ఏర్పాటు చేస్తే ఉంటది, లేకుంటే లేదు. సెకండ్ది అంతగానో నేను లెక్కలోకి తీసుకోవట్లేదు అంటే దానికి తగినంతగా ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. 3 ఈ అంతర్రాష్ట్ర మండలి యొక్క నిర్ణయాలు అనేది కేవలం అడ్వైజ్ నేచర్, సలహా పూర్వకం మాత్రమే ఉంటది. ఈ అంతర్రాష్ట్ర మండలిలో మీటింగ్ పెట్టుకొని అందరూ హాజరై నిర్ణయం చేస్తే అది ఆయా రాష్ట్రాలు పాటించవచ్చు, పాటించకపోవచ్చు. సో నాట్ బైండింగ్. సో ఇటువంటి ఏం చేయాలి అంటే కంపల్సరీ రాష్ట్రాల మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు అంతర్రాష్ట్ర మండలి మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో పరిష్కారం చేసుకోవాలి. శాశ్వతంగా రాజ్యాంగ హోదా ఇవ్వాలి. నెక్స్ట్ బైండింగ్ అయ్యేలా చూసుకోవాలి. రైట్. కేవలం ఈశాన్య రాష్ట్రాల కోసము నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అని చెప్పేసి 1972లో ఏర్పాటు చేసిండ్రు. ఈశాన్య రాష్ట్రాల మండలి అని చెప్పేసి దానికి హోంశాఖ మినిస్ట్రీ అనేది చైర్మన్ గా ఉంటాడు. రైట్. అది శాసనబద్ధ సంస్థ. అంతర్రాష్ట్ర మండలి ఏమో శాశ్వతం కానీ రాజ్యాంగబద్ధ సంస్థ. ఈశాన్య రాష్ట్రాల మండలి ఏమో శాసనబద్ధ సంస్థ. దీనికేమో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చైర్మన్, దీనికేమో హోమ్ మినిస్ట్రీ ఉంటాడు. అంతకుముందు అస్సాం గవర్నర్ ఉండేది, మొన్ననే మార్చిల్లు, హోంశాఖ మంత్రిత్వగా మార్చిల్లు. సో నెక్స్ట్ మనం చూస్తే ఈ ఉమెన్స్ కోసము, కేవలం ఉమెన్స్ కోసము నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, జాతీయ మహిళా కమిషన్ అనేది ఫ్రీ లీగల్ సర్వీస్ ని, సో ఫ్రీ లీగల్ సర్వీస్ సెంటర్ ని ఏర్పాటు చేసింది. ప్రత్యేకించి ఉమెన్స్ కోసం, ఎవరైతే పూర్ ఫ్యామిలీస్ ఉంటారో, కోర్టుకి పోలేరు డబ్బులు కారణంగా, సో అటువంటి వాళ్ళ కోసం, బలహీన వర్గాల కోసము ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఫ్రీ లీగల్ సర్వీస్ ని ఏర్పాటు చేసింది. ఎవరితో కలిసి అంటే ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీతోని లింకప్ అయి, సో నేషనల్ కమిషన్ ఉమెన్ అనేది రెండూ కలిసి ఢిల్లీలో ఏర్పాటు చేయడము జరిగింది. ఢిల్లీ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి. మనకి ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఆల్రెడీ రాజ్యాంగంలో ఉన్నది. ఇదేమో స్పెషల్ గా ఉమెన్స్ కి. జనరల్ గా మనకి 39A ఆర్టికల్ అనేది ఉన్నది డిపిఎస్పిలో, పార్ట్ 4లో ఉన్నది ఇది. సో ఆదేశిక సూత్రాల్లో 39A క్యాపిటల్ ఏ వచ్చిందంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో లేదు, రాజ్యాంగ సవరణ చేసి కొత్తగా యాడ్ చేశారు. సో ఏ సవరణ అంటే మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 లో ఫ్రీ లీగల్ ఎయిడ్, సో ఫ్రీ లీగల్ ఎయిడ్ అందించాలి. ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్నారో, హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, ఉమెన్స్ ఉన్నారో, బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఉచిత న్యాయ సహాయం అందించాలని చెప్పేసి 39th ఏలో ఉన్నది. సో దీని ప్రకారమే నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నల్సా అని చెప్పేసి 1987లో మనకి ఏర్పాటైంది. 1995 నుంచి ఇది అమలవుతుంది. 2 ఇయర్స్ వేరండి. 1987లో చట్టం చేసి నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేస్తే 1995 నుంచి అమలవుతుందని చెప్పేసి మనం చెప్తున్నాము. సో ఇది మనకి ఇంకా మనకి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అనేది కరెంట్ అఫైర్స్ లో మనకి వార్తల్లో ఉంది. ఉమెన్స్ కోసము లీగల్ సర్వీస్ ఓకే. దీనితో పాటు ఈ జనవరి 31 అనుకుంటా ఈ 2022 కి ఈ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ స్థాపించి 30 ఇయర్స్ పూర్తయిపోయింది. 1992లో స్థాపించబడింది, 30 ఇయర్స్ పూర్తయింది. ఈ సందర్భంగా మనకి ఒక థీమ్ పెట్టుకొని సెలబ్రేషన్ చేసుకున్నారు. షీ ద చేంజ్ మేకర్, షీ ద చేంజ్ మేకర్ అనే థీమ్ తోని ఆ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ డేని జనవరి 30 సో సెలబ్రేషన్ చేయడము జరిగింది.
నెక్స్ట్ వస్తే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్. సో ఇండియా అండ్ శ్రీలంక ఇది కంటిన్యూ అవుతుంది, లవ్ అనేది ఇండియా శ్రీలంకకి. ఇప్పుడు ఏంటి అంటే ఆల్రెడీ మన విదేశాంగ శాఖ మంత్రి ఎక్స్టర్నల్ మినిస్ట్రీ అఫైర్స్ జయశంకర్ శ్రీలంకలో ఉన్నాడు, ఆ బిమ్స్టెక్ సదస్సుకి కి హాజరవుతున్నాడు. కాబట్టి శ్రీలంకలో ఇంకొక ఒప్పందం చేసుకున్నారు. జఫ్నా దీవుల్లో మొత్తం 3 దీవులు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 ఐలాండ్స్ కి హైబ్రిడ్ ఎనర్జీ ప్రాజెక్ట్ అనేది ఒప్పందం జరిగింది. సో హైబ్రిడ్ ఎనర్జీ అంటే హైబ్రిడ్ మీన్స్ రెండు కలిపి రెన్యూవల్ ఎనర్జీ కావచ్చు, సోలార్ ఎనర్జీ కావచ్చు, లేకుంటే విండ్ ఎనర్జీ కావచ్చు, గాలి శక్తి సౌర శక్తి రెండు కలిపి, లేదా బొగ్గుతో చేసిన కరెంట్ కావచ్చు, లేదా వాటర్ శక్తి కావచ్చు. మొత్తం మీద హైబ్రిడ్ మీన్స్ అన్ని కలగలిపిన ఎనర్జీ అనేది ఒప్పందం జరిగింది. సో మనకి శ్రీలంకకి ఇండియాకి మధ్య ఆ డాలర్స్ అంతా మనకి ఇక్కడ అవసరం లేదు, కానీ ఈ ఎనర్జీ మీన్నే 3 ఒప్పందాలు అయినాయి ఇంతవరకు. ఈ జనవరి కరెంట్ అఫైర్స్ నుంచి మనం చూస్తే ఓన్లీ ఇండియా శ్రీలంక ఎనర్జీ ఒప్పందాలు చూస్తే ఫస్ట్ ఎన్టీపీసీ అనేది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది సోలార్ ఎనర్జీని ఏర్పాటు చేస్తుంది. సెకండ్ది ఆదాని సంస్థ అనేది, ఆదాని గ్రూప్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ అండ్ విండ్, సో పవన శక్తి అండ్ సౌర శక్తి రెండింటిని ఏర్పాటు చేస్తుంది. మూడవది ఇప్పుడు మనకి సంస్థ లేదు, ఇండియన్ గవర్నమెంట్ మొత్తం మీద. ఇండియా గవర్నమెంట్ అనేది మూడవది హైబ్రిడ్ ఎనర్జీ, సో హైబ్రిడ్ ఎనర్జీని ఏర్పాటు చేస్తుంది. ఇది పర్టికులర్గా జఫ్నా దీవులు అని చెప్పేసి ఉన్నది. అయితే మనకి ఇది ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆల్రెడీ హైబ్రిడ్ ఎనర్జీ కోసము శ్రీలంక అనేది ఈ చైనాతో ఒప్పందం చేసుకున్నది. ఈ ఒప్పందం రద్దు చేసుకొని మనతోని రిప్లేస్మెంట్ చేసుకున్నది. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఎందుకు రిప్లేస్మెంట్ అంటే ఇండియా అభ్యంతరం చెప్పింది. ఈ జఫ్నా దీవులు తమిళనాడు దగ్గరలో ఉంటాయి కాబట్టి చైనా ఇక్కడి నుంచి వచ్చి ఎందుకు అని చెప్పేసి మనం అభ్యంతరం చెప్తే, సో చైనా వెనక్కి వెళ్ళింది, శ్రీలంక ఇండియాతో ఒప్పందం అయితే చేసుకున్నది. ఇందులో హైబ్రిడ్ ఎనర్జీ అనేది రిప్లేస్మెంట్ ఎనర్జీ చైనా ఒప్పందానికి బదులుగా. ఈ బిమ్స్టెక్ మీటింగ్ అనేది రేపు అంటే ఇవాళ ఉన్నది. ఇవాళ మనకి ప్రధానమంత్రి మోడీ ప్రసంగం ఉంటుంది, మనం రేపు డిస్కస్ చేద్దాం దాని గురించి, బిమ్స్టెక్ మీటింగ్ గురించి. నెక్స్ట్ బ్రిక్స్ మీడియా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా ఈ 5 దేశాలు ఉమ్మడిగా తమ దేశంలో ఉన్న జర్నలిస్టులకి ఆన్లైన్ శిక్షణ అనేది ఏర్పాటు చేస్తున్నారు. సో బ్రిక్స్ మీడియా అని చెప్పేసి ఉమ్మడి ఈ జర్నలిజంలో శిక్షణ కేంద్రం అని చెప్పేసి. ఇలా ఇండియా నుంచి హిందూ సంస్థ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఇండియా నుంచి హిందూ అనే పేపర్ ఉంటుంది మనకి, ఇదంతా హిందూ పేపరే, రైట్. అందులో ఈ హిందూ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. మన ఇంతకుముందు బ్రిక్స్ తోని ఆల్రెడీ ఒకటి ఏది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యాక్సిన్ సెంటర్ ఉన్నది. ఇది మన కరెంట్ అఫైర్స్ బిట్టే. ఇక్కడ ఢిల్లీలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మొన్ననే తీర్మానం చేసిండ్రు. బ్రిక్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వ్యాక్సిన్ డ్రైవ్ అని చెప్పేసి ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నారు, రైట్. ఇది ఏర్పాటు చేయాలని చెప్పేసి మనకి జోహెన్నెస్బర్గ్ లో ప్రపోజల్ చేస్తే ఢిల్లీ లాస్ట్ ఇయర్ ఢిల్లీ మీటింగ్ లో ఢిల్లీ డిక్లరేషన్ ద్వారా దీన్ని ఫైనల్ చేసిండు. జోహెన్నెస్బర్గ్ డిక్లరేషన్ అనేది ఢిల్లీ లోపల వ్యాక్సిన్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని ప్రపోజల్ మాత్రమే. ఢిల్లీ డిక్లరేషన్ అనేది ఢిల్లీలో ఏర్పాటు చేయాలని ఫైనల్ చేసిండు. సో మనకి బ్రిక్స్ మీటింగ్ అనేది నెక్స్ట్ ఇయర్ ఈ బీజింగ్ లో జరగబోతుంది. ఆ బీజింగ్ లో జరగబోయే బ్రిక్స్ మీటింగ్ కి ఇండియా నుంచి మోడీని ఆహ్వానిస్తూ ఇటీవల చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యు ఇండియాకి వచ్చాడు. నెక్స్ట్ స్కీమ్స్ అండి, పథకాలు. సో జలశక్తి అభియాన్, క్యాచ్ ది వాటర్, దీన్ని రాష్ట్రపతి నిన్న స్టార్ట్ చేశాడు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఢిల్లీలో స్టార్ట్ చేసిండు. దీని ఉద్దేశం ఏంటిదంటే మనకి మెయిన్గా ఈ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కదా, సో ప్రీ మన్సూన్
సేషన్ ఏది ఉంటుందో ఇక్కడ నుంచి మాన్సూన్ ఎండాకాలం అయిపోయేంత వరకు, సో ఈ టైంలో వాటర్ని రక్షణ చేసేందుకు ముఖ్యమైన ఉద్దేశం అని చెప్పేసి చెప్తున్నాము. ప్రీ మాన్సూన్ అండ్ మాన్సూన్ మధ్య అంటే ముఖ్యంగా ఈ ఏప్రిల్ మే మాసం ఏదైతే ఉందో ఈ ఏప్రిల్ మే మాసంలో నీటి సంరక్షణ కొరకు జలశక్తి అభియాన్ క్యాచ్ ది వాటర్ అని చెప్పేసి చెప్తున్నాము. ఈ క్యాచ్ ది వాటర్ని పట్టుకోవాలి ఎప్పుడు, సో ఎప్పుడు వాన వస్తే అప్పుడు ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వాటర్ వస్తే అక్కడ. సో వెన్ వాటర్ ఫాల్స్ అండ్ వేర్ వాటర్ ఫాల్స్ అని చెప్పేసి చెప్తాం. ఎప్పుడు ఎక్కడ వాన పడ్డా దాన్ని పట్టుకోవాలి, రక్షణ చేయాలని చెప్పేసి ఈ ప్రీ మాన్సూన్ నుంచి మాన్సూన్ వరకు ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయబడుతుంది. సో మనకి ఈ జలశక్తి అభియాన్ ఇది మనకి జల జీవన్ మిషన్ అని చెప్పేసి స్కీమ్ ఉంది. ఇది ఎప్పటికి ఉండే స్కీమ్, ఇది ఓన్లీ మాన్సూన్ స్టేషన్ కి ముందు, అది మాన్సూన్ వచ్చేంత వరకు. ఇది జల జీవన్ మిషన్ అని చెప్పేసి 2024 కల్లా ప్రతి ఇంటికి, సో హర్ ఘర్ జల్ దీని లక్ష్యము ప్రతి ఇంటికి వాటర్ ఆ ట్యాప్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మనకి ఇండియా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం. అది 2024 కల్లా ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ అనేది ఇవ్వాలి. జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి ఆ స్కీమ్ యొక్క ఉద్దేశం. రైట్, ఈ జలశక్తి అభియాన్ వాస్తవంగా లాస్ట్ ఇయర్ మార్చి 22 వరల్డ్ వాటర్ డే సందర్భంగా మన ప్రధానమంత్రి దీన్ని స్టార్ట్ చేస్తాడు. ఈ ఇయర్ ఏమో రామ్నాథ్ కోవింద్ స్టార్ట్ చేసిండు. సో వాటర్ని మనం పట్టి ఉంచాలి, దానివల్ల అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. మనకి ఈ వాటర్ డే థీమ్ కూడా అదే కదా. సో అండర్ గ్రౌండ్ వాటర్ని మనకు కనిపించేలా చేయాలి. సో అన్విజిబుల్ నుంచి విజిబుల్ కి రావాలి. నెక్స్ట్ ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఈ స్కీమ్ అనేది భోపాల్లో ఒకే రోజు, సో గృహ ప్రవేశ్ అనే పేరుతోని నిన్న, సో గృహ ప్రవేశ్ అనే పేరుతోని ఒకేసారి 5.21 lakhs గృహ ప్రవేశాలు చేయడం జరిగింది ఈ నరేంద్ర మోడీ వర్చువల్ మోడ్లో. ఇక్కడ భోపాల్లో మనకి భోపాల్ వార్తల్లో ఉంది. ఇది ఏంటిది 5G ప్రాజెక్ట్ అనేది ఒక 4 ప్లేసెస్ లో ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో ఒక ప్లేస్ భోపాల్, ఈ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ, భోపాల్, బెంగళూరు మెట్రో సిటీ అండ్ దీన్ దయాల్ లేదా కార్ల ఓడదేవ్ అని చెప్పేసి గుజరాత్ లో ఉంటుంది. ఆ 4 ప్రాంతాలలో 5G అనేది ఇంప్లిమెంట్ కాబోతుంది. సో ఇక్కడ ఏంటి మనకి భోపాల్ అంటే ఒకేసారి 5,21,000 గృహాలని నిన్న స్టార్ట్ చేయడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కింద. సో మనకి ఇది గ్రామీణాభివృద్ధి శాఖ కింద పనిచేస్తుంది ఈ స్కీమ్ అనేది. ఈ స్కీమ్ మనకి 2022 కల్లా 2.95 కోట్ల ఇల్లు కట్టించాలి. బీపీఎల్ కమ్యూనిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇల్లు కట్టించాలి. సో ఇన్ఫాక్ట్ కరోనా కారణంగా సక్సెస్ కాలే కాబట్టి సో దీన్ని ఇటీవల మార్చి 2024 వరకు పెంచిళ్ళు. మనం ఇది చదువుకోవాలి కంపల్సరీ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ అనేది ఈ మంత్ తోనే అయిపోయింది, బట్ ఇంకొక 2 years పెంచిండ్రు. బట్ లక్ష్యం మాత్రం అంతే, 2.95 crores ఇల్లు అయితే కట్టించాలి గ్రామీణ ప్రాంతంలో. రైట్, ఇల్లు కట్టిస్తున్నారు. మనకి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్డి ఇస్తున్నారు. ఇది తర్వాత ఇంకా ఇది గ్యాస్ ఉజ్వల, సో ఉజ్వల కింద గ్యాస్ ఇస్తున్నారు. ఉజాల కింద బల్బ్ ఇస్తున్నారు, ఎల్ఈడి బల్బ్ ఇస్తున్నారు. ఇంకేమున్నాయి, ప్రధానమంత్రి కిసాన్ కింద డబ్బులు ఇస్తున్నారు. ఎకరానికి 2,000 అని చెప్పేసి 3 సార్లు ఇస్తున్నారు. సో మనకి ఇటువంటి స్కీమ్స్ అయితే ఒక ఇంటికి వస్తున్నాయి. నీళ్ళు వస్తున్నాయి, ఇది జల జీవన్ మిషన్ అని చెప్పేసి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అన్నం వస్తుంది, 5 kg ఇస్తున్నాం. మనకి పప్పు ఇస్తున్నాడు 1 kg. సో అన్నం ఇచ్చిండు, నీళ్ళు ఇచ్చిండు. కరెంటు ఉజాల స్కీమ్ కింద కరెంట్ ఇచ్చిండ్రు, ఉజ్వల స్కీమ్ కింద గ్యాస్ ఇచ్చిండ్రు. తర్వాత తిన్నది అరిగితే పోవడానికి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కూడా మరుగుదొడ్డి ఇస్తున్నారు. వాట్స్ నాట్ ఎవ్రీథింగ్ ఈస్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో నెక్స్ట్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తే స్నైపర్ రైఫిల్స్ అని చెప్పేసి రైఫిల్స్ పేరు అండి. సో స్నైపర్ రైఫిల్స్
రైఫిల్స్ పేరు ఇది. జమ్మూ కాశ్మీర్ లో సైన్యానికి ఇస్తున్నారు. ఎవరైతే ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్, పాకిస్తాన్ ఇండియా మధ్య ఉన్నది లైన్ ఆఫ్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ అని చెప్పేసి, వాస్తవ నియంత్రణ రేఖ. అది ఎల్ఏసి అనేది లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, అంటే ఇంకా అది చైనాకి ఇండియాకి మధ్య ఉన్న రేఖ అది. సో ఈ లడక్ దగ్గర ఉంటుందని చెప్పేసి మనం చెప్పినాం ఆల్రెడీ. ఈ స్నైపర్ అనేది మనకి ఫిన్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం మనం, ఫిన్లాండ్ నుంచి. ఇంతకుముందు AK-203 రైఫిల్స్ అనేవి అసాల్ట్ రైఫిల్స్, ఇవేమో రష్యా నుంచి చేసుకున్నాం. అంటే అన్ని కాకుండా 6 లక్షలేమో మనం ఇండియా అండ్ రష్యా కలిపి తయారు చేస్తే ఈ అమేధిలో, యూపీలోని అమేధిలో తయారు చేస్తున్నాయి. సో స్నైపర్ రైఫిల్స్ మొత్తం కొనుగోలు చేసుకున్నాం మనం ఫిన్లాండ్. ఈ స్నైపర్ రైఫిల్స్ యొక్క ముఖ్య ఉపయోగం ఏంటి అంటే 1500 మీటర్లు 1.5 మీటర్స్ దూరం కూడా బుల్లెట్ అనేది దూసుకుపోతుందట. సో ఎక్కువ దూరం అనేది స్నైపర్ రైఫిల్స్ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి మన బార్డర్లో ఉండి పాకిస్తాన్ సైనికుని మనం ఈజీగా అటాక్ చేయవచ్చు. ఫిన్లాండ్ మనకి వార్తల్లో ఉంది. మళ్ళా ఇది ఈ ప్రపంచ ఆనంద సూచికలో ముందున్నది. ఈ FDI అని చెప్పేసి పిలుస్తాం. సో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అని చెప్పేసి. ఈ ప్రపంచ అవినీతి తక్కువ దేశాల్లో ఫిన్లాండ్ ఫస్ట్ ఉంటుంది. ఫిన్లాండ్, డెన్మార్క్, న్యూజిలాండ్ అని చెప్పేసి. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో కూడా ఫస్ట్ ఫిన్లాండ్ ఉన్నది, ఫిన్లాండ్, స్వీడన్ అని చెప్పేసి. సో మనకి 3 సూచికలలో ఫిన్లాండ్ ఫస్ట్ వచ్చింది. ఒకటేమో ఆనంద సూచిక, సెకండ్ ఏమో అవినీతి తక్కువ సూచిక, థర్డ్ అది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి అందులో. రైట్, ఈ గోల్స్ లో మన ప్లేస్ 120 అండి. నెక్స్ట్ ఏంటి అంటే తెలంగాణ ఇది ఫేమస్ టెంపుల్ యాదాద్రి టెంపుల్. మనకి ఒక ప్రశ్న రావచ్చు అండి, మనము ఆ పేపర్లో సొల్లంత అవసరం లేదు, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి అడగవచ్చు అంటే ఫస్ట్ టెంపుల్ నేమ్ ఏంటి. సో యాదాద్రి పేరు ఎట్లా వచ్చిందంటే ఈ పెట్టింది అయితే చిన్నజీయర్ స్వామి. సో చిన్నజీయర్ స్వామి యాదగిరి గుట్ట ఉండే, సో చిన్నజీయర్ స్వామి అని చెప్పేసి. రాజగురువు మా రాజు కేసీఆర్. సో రాజు వర్సెస్ రాజగురువు అని చెప్పేసి పేపర్లో వస్తున్నది, అదేం లేదని చెప్పేసి కేసీఆర్ అయితే చెప్పినాడు. రైట్, రాజు వర్సెస్ రాజగురువు, ఎప్పుడైనా రాజగురువుకి ప్రాబ్లం అవుతుంది. రైట్, యాదాద్రి అనేది పేరు పెట్టింది, రాజగురువు పెట్టిండు. సో ఫస్ట్ భక్తుడు ఎవరు అంటే రాజు, ఐ మీన్ కేసీఆర్. అంటే ఈ ఆలయంలో ఫస్ట్ పోయి పూజ చేసింది ఎవరంటే కేసీఆర్ అంటే ఫస్ట్ చేసింది పూజ. యాదగిరి గుట్ట అని ఎట్లా వచ్చిందంటే ఈ ఇక్కడ ఉండే దేవుడు పేరు. సో దేవుడు ఎవరు అంటే లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి 5 రూపాలు, పంచరూపాలు, ఒకటి కాదు 5. సో నరసింహ స్వామి అని చెప్పేసి. ఈయన స్వయంభూ అట. స్వయంభూ అంటే ఆయతనికి అతనే వెలిసిండు, ఇంకెవరు పెట్టలేదు అక్కడ. ఈ యాద ఋషి ఎక్కువ ధ్యానం చేస్తే రారా అని చెప్పేసి వస్తే ఇంకా ప్రత్యక్షమైండు ఈ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పేసి, స్వయంభూ వెలిసిండు. రైట్, ఇంకెక్కువ మహిమ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం మనం. నెక్స్ట్ ఎక్కడ ఉంది? సో యాదాద్రి జిల్లాలో ఉంది. నెక్స్ట్ రూపశిల్పి ఎవరు అంటే డిజైన్ చేసింది ఎవరు అంటే ఆనంద సాయి. మెయిన్ అయితే ఆనంద సాయి. రైట్, దీనికి కొంచెం హెల్ప్ చేసి చూస్తే మధుసూదన్ అట. సినీ డైరెక్టర్ కాబట్టి, సినీ ఆర్ట్ డైరెక్టర్ కాబట్టి ఆయన అక్కడక్కడక్కడ కాపీ చేసింది కాబట్టి ఏ శైలి అంటే అన్ని శైలిలు. ఇండియాలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెంపుల్స్ లో ఒకటి, ఈ టెంపుల్స్ లో ఒకటి, కాబట్టి మొత్తం శైలి ముఖ్యంగా వస్తే కాకతీయ శైలి ఉందట. కాకతీయ శైలి, ద్రావిడ శైలి అండ్ పల్లవ శైలి. అంటే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కాలంలో నిర్మించిన దేవాలయాల ఆధారంగా ఈ స్క్రిప్ట్ అనేది రాయబడింది. మరి ఫండింగ్ ఎట్లా అంటే YTDA, మనకి TTDA ఉంది. సో ఇప్పుడు ఏంటి అంటే YTDA. సో యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పేసి ఒక సంస్థని ఏర్పాటు చేసుకొని దానికి సీఎం చైర్మన్ దానికి. సో నాట్ కేసీఆర్, సీఎం ఎవరు ఉంటే వాళ్ళు. ఇప్పుడు సీఎం కేసీఆర్ కాబట్టి సో కేసీఆర్ చైర్మన్. డిప్యూటీ చైర్మన్ ఎవరు అంటే
సో కిషన్ రావు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కిషన్ రావు. ఫండింగ్ అనేది ఎంత ఫండింగ్ అంటే 1200 crores పూర్తిగా కూడా గవర్నమెంటే ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన అతిపెద్ద దైనిక వెరీ కాస్ట్లీ గాడ్ ఎవరంటే మనకి ఈ లక్ష్మీ స్వామి. సో ఈ వెరీ కాస్ట్లీ గాడ్ 1200 crores. మనకి ఈ ఏది రామాలయం, ఇప్పుడు యూపీలో బట్టి రామాలయం ఏదైతే ఉందో సో అదైతే 1100 crores అది. దానికంటే వెరీ కాస్ట్లీ ఇంకొక రాష్ట్రము నిర్మిస్తుంది. సో ఫండింగ్ అయిపోయింది, శైలి అయిపోయింది, రూపశిల్పి అయిపోయింది, పేరు వచ్చేసింది. సో ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ప్రశ్నలు ముఖ్యంగా. సో ఇక్కడ మనకి 12 మంది అల్వార్లు ఉన్నారండి. అల్వార్లు ఎందుకు అంటే ఇది మెయిన్ గా వైష్ణవ సంప్రదాయం ఆధారంగా కట్టబడింది. దీన్ని ఆగమ శాస్త్రము ఎవరు ఈ ఆనంద సాయి డిజైన్ చేయగా ఆగమ శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని వేసిండు. సో ఆగమ శాస్త్రం ఆధారంగా డిజైన్ చేయబడింది వైష్ణవ ఆలయం అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇన్ఫాక్ట్ ఈ వైష్ణవుడి యొక్క 4వ రూపాంతరమే ఈ లక్ష్మీ స్వామి అట. సో 4వ అవతారం, రూపాంతరం కాదు 4వ అవతారం. అంటే విష్ణు స్వామి గాని ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా, ఇంకోసారి ఇంకెట్లనో మారుతా ఉంటాడు. అందులో 4వసారి మారినప్పుడు లక్ష్మీ స్వామిగా అవతరణ చేసిండు. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే సో నేషనల్ యానిమల్ బయోమెడికల్ రీసెర్చ్, జాతీయ జీవ వైద్య పరిశోధన కేంద్రం. వెరీ ఫస్ట్ టైం ఒక జంతువుల మీద వైద్యం మీద పరిశోధన చేసేందుకు మన జీనోమ్ వ్యాలీ హైదరాబాద్ లో ఉన్నది. సో జీనోమ్ వ్యాలీలో ఏప్రిల్ 2న ఏర్పాటు చేయబోతున్నారు. ఐసిఎంఆర్ దీన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ మెడికల్ రీసెర్చ్ అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఇంతకుముందు ఈ బ్రిక్స్ వ్యాక్సిన్ డ్రైవ్ లో ఇండియా నుంచి ఐసిఎంఆర్ పాల్గొంటుంది. బ్రిక్స్ మీడియాలో ఇండియా నుంచి హిందూ పాల్గొంటుంది. రైట్. వెరీ ఫస్ట్ టైం అండి, సౌత్ ఏషియాలో వెరీ ఫస్ట్ టైం అని చెప్పేసి మన కిషన్ రెడ్డి పేపర్లో అయితే చెప్పినారు. నెక్స్ట్ రిపోర్ట్స్. ఇక్రా అనేది ఇండియా యొక్క జీడిపిని ఫైనాన్షియల్ ఇయర్ 2023 ఐ మీన్ 22 నుంచి 23 వరకు ఎంత 7.2 అని చెప్పిందండి. సో మనకి ఐఎంఎఫ్ తెలుసు, మనకి 7.1 తెలుసు. ఇది ఒకటి ఎక్కువ చెప్పింది, ఇక్కడ అంటే ఒకటి ఎక్కువైంది. సో ఒకటి తగ్గింది అంటే మనం ఐఎంఎఫ్, ఒకటి పెరిగింది అంటే 7.2, ఒకటి మీన్స్ 0.1 పెరిగింది అంతే. మనకి ఇంతకుముందు చాలా ఉన్నాయండి. సో వరల్డ్ బ్యాంక్ అనేది 8.7 చెప్పింది, క్రిసిల్ అనేది 7.8 చెప్పింది, ఆర్థిక సర్వే అనేది 8 నుంచి 8.5 దాకా చెప్పింది. ఇంకా ఈ మూడీ అనేది 3 బాగాలే అని చెప్పేసి 5.4 చెప్పింది అది. ఈ ఫించ్ రేటింగ్ అనేది 8.5 చెప్పింది. సో ఇవి మనకి ఇటీవల ఆర్థిక అంటే మన జీడిపి గ్రోత్ రేట్ ని వివిధ సంస్థలు అంచనా వేయడము జరిగింది. నెక్స్ట్ ఈ హ్యూరన్ రీసెర్చ్ రిపోర్ట్. హ్యూరన్ ఇదంతా అథెంటిక్ ఏం కాదండి, హ్యూరన్ మంచిదా. హ్యూరన్ రీసెర్చ్ రిపోర్ట్ ఇది వాస్తవంగా అథెంటిక్ కాదు, ఎవరెవరో సర్వే చేస్తూ ఉంటారు. బట్ ఒక అమ్మాయి కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. అంటే జనరల్గా మహిళలు అగ్రస్థానంలో ఉన్నప్పుడు ఎగ్జామినర్ అట్రాక్ట్ అయిపోయి ఇంకా ప్రశ్న వేసి పడేస్తారు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని ప్రకారం మహిళా కుబేరులు ఈ ఇండియా నుంచి ఈ టాప్ 10లో సో ఫాల్గుణ వచ్చిందండి, నాయర్. ఈ ఫాల్గుణ మనకి ఈ తెలుగు మంత్స్ ఉంటది కదా, సో అందులో చివరి నెల ఈ మార్చి నెల ఫాల్గుణ చివరిది అంటే ఫాల్గుణ ఈ తెలుగు మాసాల్లో అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో మార్చి మాసంలో వచ్చింది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవడం ఈజీ. నెక్స్ట్ ఇషాన్ మంథన్ ఒక సమ్మిట్ ఇది. ఇషాన్ కిషన్ కాదు, సో ఇషాన్ మంథన్
ఏంటి ఈశాన్ మంతన్ అంటే ఈ నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు మొత్తం 8 ఉంటాయి కదా, సిక్కిం ప్లస్ 7 సిస్టర్స్ అని చెప్పేసి. అందులో ఈ ఈశాన్ మంతన్లో ఏముంటుందంటే కల్చరల్ యాక్టివిటీ, ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ మనకి చూపెడతారు అంతే. రైట్. ఇది జరగబోయేది ఎక్కడ అంటే మనకి ఢిల్లీలో అండి, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ కల్చర్ అని చెప్పేసి అందులో జరుగుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అండి, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ అని చెప్పేసి అందులో ఈశాన్ మంతన్ అనేది జరుగుతుంది. సో ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని కూడా అక్కడ చూపెడతారు, ఎక్సలెంట్ గా ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్టు అనేది మనకి కాంట్రవర్సీ ఉన్నది. ఏ ప్రాజెక్ట్ అంటే పార్ తపి నర్మదా. ఇన్ఫాక్ట్ మనకి ఈ కెనా బెట్వా నదుల లింకింగ్ తర్వాత రెండవ ప్రాజెక్ట్ అనేది ఆమోదించబడింది. ఈ మహారాష్ట్ర, గుజరాత్ సెంట్రల్ గవర్నమెంట్ త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నాయి. నదుల లింకింగ్ అనుసంధానం దాన్ని ఆమోదించాలి అంటే 2 రాష్ట్రాలు ప్లస్ సెంట్రల్ 3 ఆమోదిస్తేనే అది ముందుకు పోతుంది. ఇన్ఫాక్ట్ మనకి ఈ మహారాష్ట్రలో ఉన్న వెస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్టర్న్ ఘాట్స్ నుంచి గుజరాత్ లోని సౌరాష్ట్ర అండ్ కచ్ ఈ 2 ప్రాంతాలు ఎడారి ప్రాంతాలు, వాటర్ లేవు కాబట్టి ఇక్కడ సర్ప్లస్ ఉన్న వాటర్ ని ఇక్కడ డిఫిసిట్ ఉన్న వాటర్ కి తరలించాలి పైపుల ద్వారా. అదే పార్ తపి నర్మదా ప్రాజెక్టు లింక్ చేయడం అని చెప్పేసి చెప్తున్నాను. రైట్. ఇది ఈ మహారాష్ట్ర ఒప్పుకున్నది, గుజరాత్ ఒప్పుకున్నది, కేంద్రం ఒప్పుకున్నది. బట్ గుజరాత్ లో ఉన్న ట్రైబల్ కమ్యూనిటీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ ప్రాజెక్టు వల్ల మా నివాస ప్రాంతాలు పోతున్నాయని చెప్పేసి ధర్నా చేస్తే కేంద్రం వెనక్కి తగ్గి కొద్ది రోజులైతే ఈ పార్ తపి నర్మదని వాయిదా వేస్తున్నాం అని చెప్పేసి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ 3 నదులు అంటే ఏంటి అంటే ఇన్ఫాక్ట్ మనకి పశ్చిమంగా ప్రవహించి అరేబియాలో కలుస్తాయి. సో అరేబియాలో కలుస్తాయి. ఈ మాహి అండ్ సబర్మతి కూడా పశ్చిమంగా ప్రవహించి ఈ సమంత ఉంటుంది కోడ్ మనకి, సమంత అని చెప్పేసి అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఒక వీడియో మనకు ఉంది చూడండి కావాలంటే. సమంత అనేది పశ్చిమాన వెళ్ళి అరేబియాలో కలిసింది మొత్తం మీద. అందరు తూర్పుకు వీళ్ళు, ఈమెనేమో పశ్చిమాన వెళ్ళింది. నెక్స్ట్ కాంట్రవర్సీ కమిటీ, సో రోహిత్ చక్రతీర్థ కమిటీ. ఈ కమిటీ ఏంటి అంటే మనకి ఈ కన్నడము అంటే కర్ణాటక రాష్ట్రం అనేది సోషల్ సిలబస్ ని రివ్యూ చేద్దామని చెప్పేసి హిస్టరీ సిలబస్ మీద ఈ కమిటీ విధించింది. చూడండి, రాష్ట్రం మొత్తం సిలబస్ మీద కాదు నేను చెప్పేది, సోషల్లో అందున హిస్టరీ మీదనే ఈ కమిటీ అయితే కర్ణాటక ప్రభుత్వం అనేది నియమించింది. రైట్. ధర్మం కోసము నియమించింది. నియమిస్తే రిపోర్ట్ ఏమైనా వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ టిప్పు సుల్తాన్ని ఎగిరేయండి, అవసరం లేదు టిప్పు సుల్తాన్. కర్ణాటక వాళ్ళకి సిలబస్ లో టిప్పు సుల్తాన్ అవసరం లేదు. టిప్పు సుల్తాన్ ని ప్రైజ్ మెచ్చుకునే ఆర్టికల్స్ ఆ పేరు ఉండని, కానీ టిప్పు సుల్తాన్ ఎక్కడ మెచ్చుకుంటూ రాసినలో అవన్నీ మొత్తం మీద మలిపేయండి, ఇక ఆ బుక్లలో అవసరం లేదని చెప్పేసి రిపోర్ట్ అయితే ఇచ్చింది. రైట్. టిప్పు సుల్తాన్ ని మైసూర్ పులి అని ఎందుకు అంటామో ఎవరికి తెలియదు. తెలియనప్పుడు ఎందుకు ఆ బిరుదు అని చెప్పేసి ఆ బిరుదుని తీసేయండి అని చెప్పి చెప్పింది. ఈయన పులేం పెద్ద పులేం కాదు, ఆయన మనిషి, ఎందుకు ఆ పులి బిరుదు అని చెప్పేసి ఇంకా ఆ బిరుదుని తీసిపడేసింది ఈ రోహిత్ చక్రతీర్థ కమిటీ అని చెప్పేసి. ఈ మైసూర్ పులి అని చెప్పేసి ఎందుకు పిలుస్తారు? జనరల్ గా మా హిస్టరీ క్లాస్ చెప్పేటప్పుడు ఏంటంటే మైసూర్ పులి అని ఎందుకంటే ఈ ఆంగ్లేయులని బెదిరించాడండి. ఇన్ఫాక్ట్ మనకి ఆంగ్లో మైసూర్ యుద్ధం అని చెప్పేసి ఒక 4 ఉంటాయి. ఈ 2వ యుద్ధంలో ఎక్కువ శాతము ఈ మైసూర్ అనేవారు హైదర్ అలీ చనిపోతాడు, టిప్పు కంటిన్యూ చేస్తాడు, దాదాపు గెలుస్తాడు. బట్ సంధి ఉంటది మంగళూరు అని చెప్పేసి, అక్కడ ఈ యుద్ధం అనేది ఆగిపోతుంది. బట్ ఎక్కువ శాతం అయితే టిప్పు సుల్తాన్ గెలుస్తాడు. అప్పుడు మైసూర్ పులి అని చెప్పేసి ఆయన సైనికులు పిలుచుకున్నారని చెప్పేసి మనకు కొన్ని బుక్కులలో ఉంటుంది. రైట్. ఈ 1767, 69, 70, 74 అని చెప్పేసి 80, 84 అని చెప్పేసి 4 ఉంటాయి. సో దాంట్లో మనకి ఒక కోడ్ ఉంటుంది, సూర్య చెప్తున్న మామశ్రీ వారే వెళ్ళు అని చెప్పేసి. సో వారు కారు వెళ్ళు అని చెప్పేసి, వారని హెస్టింగ్స్, కార్న్వాలిస్, వెల్లెస్లీ
ముగ్గురు గవర్నర్ జనరల్స్. మద్రాస్, మంగళూరు, శ్రీరంగపట్నం సంధి. ఫస్ట్ దానికి గవర్నర్ జనరల్ ఉండడు, ఎందుకంటే 60 ఏళ్ళ ఎవరు లేరు కాబట్టి. లాస్ట్ దానికి ఒప్పందం ఉండదు, ఎందుకంటే మనిషి ఉండాలి ఒప్పందం చేసుకోవాలంటే. మనిషి చచ్చిపోయి ఉన్నాడు టిప్పు సుల్తాన్, కాబట్టి 4వ దానికి ఒప్పందం అనేది లేదు. వెల్డెస్లీ మాత్రం ఉన్నాడు. రైట్, ఇదే అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.